హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన టీఎస్డిఎస్సి నోటిఫికేషన్ గురించి వివరంగా చర్చించుకుందాం. ముందుగా నేను ఇంట్రడ్యూస్ చేస్తున్న మా వెబ్సైట్ అయినటువంటి job@urplace.com. ఈ వెబ్సైట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అలాగే గవర్నమెంట్ బ్యాంకులకు సంబంధించి అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీకు ఒకటే దగ్గర అందించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్లీజ్ విజిట్ job@yourplace.com. సో కమింగ్ టు ద పాయింట్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నటువంటి తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్. ఒకసారి మనం డీటెయిల్గా నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 29, 2024 రోజు రిలీజ్ అయింది. అప్లికేషన్లు అనేవి 4 మార్చ్ 2024 నుండి 2 ఏప్రిల్ 2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. నంబర్ ఆఫ్ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేశారు. 11,062 పోస్టులు అండర్ వివిధ కేటగిరీల్లో ఈ పోస్టులు అనేవి ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ ఏ కేటగిరీస్లో ఉన్నాయో ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ ప్రైమరీ లెవెల్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఇన్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అనేది డిఫరెంట్ కేటగిరీలుగా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు 1,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 1,000 రూపాయలతో అప్లికేషన్ చేసుకున్నట్లయితే మన టెస్ట్ విధానం వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అందరు అభ్యర్థులు కూడా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి కంప్యూటర్ విధానంలోనే టెస్ట్ రాయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సెంటర్స్ మనకు 11 డిస్టిక్లో సెంటర్స్ అనేది మనకు ఇచ్చారు. ఈ 11 సెంటర్స్ మనం ఇక్కడ చూడొచ్చు. రిటర్న్ టెస్ట్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కంప్లీట్ ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సంగారెడ్డి ఈ డిస్టిక్స్ అనుకోవచ్చు. ఈ క్యాపిటల్స్లో మనకు సెంటర్స్ అనేవి మనకు అనౌన్స్ చేశారు నోటిఫికేషన్లో. టెంటేటివ్ షెడ్యూల్ టెస్ట్ అంటే డేట్స్ అనేది ఏ రోజు టెస్ట్ ఉంటుందో ఇంకా డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. ఈ టెస్ట్ల డేట్స్ అనేవి మనకు కమిటీ రిలీజ్ చేస్తుంది. చేసిన తర్వాత ఆ రోజు రెస్పెక్టివ్ డేట్స్ రోజు వెళ్ళేసి మనం అభ్యర్థులు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో వాళ్ళు రాయవలసి ఉంటుంది. ఓకే, ఈ రిజర్వేషన్స్ మిగతా సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నోటిఫికేషన్లో ఉన్నాయి. రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్ అండ్ ఆల్. అండ్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇక్కడ ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, స్పెషల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మన ఈ రిక్రూట్మెంట్ అనేది టీచర్కి సంబంధించింది కాబట్టి కంప్లీట్గా మీరైతే అంటే ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో క్యాండిడేట్కి కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉండాల్సిందే. అండ్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఫర్ ఎస్జిటి ఇంటర్మీడియట్ ప్లస్ డిఎడ్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఉండాలి. అలాగే స్కూల్ అసిస్టెంట్కి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్తో పాటు బ్యాచులర్ ఇన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ అనేది ఉండాలి కంపల్సరీ. అలాగే వీళ్ళంతా కూడా ఎవరైతే ఎక్సెప్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా టెట్ అనేది టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మ్యాండేటరీ. ఈ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్క్స్కి 20% వెయిటేజ్గా ఇచ్చారు. అది నోటిఫికేషన్ కింద ఇంకా మిగతా డీటెయిల్స్లో డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విత్ రిలవెంట్ ఎడ్యుకేషన్, డిప్లొమా కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఎడ్యుకేషన్లో ఉండాలి. డిఎడ్ ఆర్ బిఎడ్ కంపల్సరీ ఉండాలి. అలాగే అదర్ దాన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్కి కంపల్సరీ టెట్ అనేది క్వాలిఫికేషన్ అయి ఉండాలి. ఈ టెట్ అనేది 3 ఇన్స్టిట్యూట్స్ నిర్వహించినటువంటి టెట్ను కూడా కన్సిడర్ చేయొచ్చు. ఒకటి టీఎస్ టెట్, తెలంగాణ స్టేట్ నిర్వహించినటువంటి టెట్, అలాగే ఏపీ టెట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహించినటువంటి టెట్, అలాగే సెంట్రల్ టెట్ సీటెట్ కూడా ఈ క్వాలిఫై అయిన వాళ్ళ నోటిఫికేషన్కి అర్హత సాధిస్తారు, అంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అట్లాగే వాటి రిలాక్సేషన్లు ఏమైనా ఉన్నాయో కూడా మాట్లాడుకుందాం. మినిమం ఏజ్
టు అప్లై అంటే మినిమమ్ ఏజ్ ఈ రిక్రూట్మెంట్‌కి అప్లై చేసుకోవడానికి 18 సంవత్సరాలు. అలాగే మాక్సిమం ఏజ్ 46 సంవత్సరాలుగా మన మనకు నోటిఫికేషన్‌లో అయితే మెన్షన్ చేశారు. అలాగే కొన్ని రిలాక్సేషన్‌లు ఇచ్చిర్రు. ఎవరైతే ఆల్రెడీ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారో, అయ్యుండి ఈ జాబ్‌కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి 5 ఇయర్స్ అప్ టు 5 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ ఇచ్చారు. బేస్డ్ ఆన్ దేర్ రెగ్యులర్ సర్వీస్. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైతే మిలిటరీలో పనిచేసి మళ్ళీ ఇక్కడొచ్చి టీచర్ జాబ్స్ గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళకి 3 ఇయర్స్ ఆఫ్ రిలాక్సేషన్ అప్ టు ఇచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్‌కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 10 ఇయర్స్ వరకు కూడా రిలాక్సేషన్ ఇచ్చారు. సో, అలాగే మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది వాటి గైడ్‌లైన్స్ వివిధ విషయాలన్నీ గూడా ద కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇష్యూ చేస్తారు. అలాగే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇంకొక గెజిటెడ్ ఆఫీసర్ ఫ్రమ్ అదర్ దాన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది అబ్జర్వర్స్‌గా ఉండి ఈ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ యొక్క పరీక్షిస్తా ఉంటారు. పరిశీలకులుగా వాళ్ళు ఉంటారు. వీళ్ళంతా గూడా ఇదంతా ప్రాసెస్ వాళ్ళంతా స్మూత్‌గా రన్ కావడానికి వాళ్ళు చూసుకుంటారు. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మనం ఒక డీటెయిల్‌గా డిస్కస్ చేసుకుందాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది 2 విధాలుగా ఉంటది. ఫస్ట్ కేటగిరీ పీపుల్ అంటే స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, ఎస్‌జిటిస్‌కి 80 మార్క్స్‌కి గానీ టెస్ట్ ఉంటది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కి మొత్తం 100 మార్క్స్‌కి గాను టెస్ట్ అనేది ఉంటది. మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్న విధంగా 11 సెంటర్‌లని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 11 సెంటర్‌లని ఈ ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్ గాని, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి సెలెక్ట్ చేశారు. ఈ వివిధ డీటెయిల్స్ అన్నీ గూడా కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారే రిలీజ్ చేస్తారు. ఒకసారి ఇష్యూయింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఇవన్నీ గూడా ద కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఇష్యూ చేస్తారు. ఇనీషియల్ కీ రిలీజ్ చేయడం, అలాగే ఎనీ అబ్జెక్షన్స్ ఉన్నా గూడా వీళ్ళే కమిషనర్ గారే వాళ్ళకి సంబంధించిన ఆఫీస్ నుండి మాత్రమే మనకు డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. మనం ఒకసారి ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి క్వెషన్ పేపర్ ఎట్లా ఉంటది అవి ఒకసారి చూద్దాము. దానికి సంబంధించిన సబ్జెక్ట్ డీటెయిల్స్ కూడా కొన్ని ఇచ్చారు ఇక్కడ. బేసిక్‌గా తీసుకున్నట్లయితే ఇవన్నీ గూడా ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. ప్రైమరీగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ పండిట్స్ అండ్ స్కూల్ అసిస్టెంట్ అండ్ ఎస్‌జిటిస్‌కి 80 మార్క్స్ గదా పేపర్. వీళ్ళకు 2.5 గంటల ఎగ్జామ్ ఉంటది. టోటల్ 160 క్వెషన్స్ వస్తాయి. ఈచ్ క్వెషన్‌కి హాఫ్ మార్క్‌గా కన్సిడర్ చేస్తారు. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కి 200 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్కులు. వీళ్ళకు 3 అవర్స్ అనేది టైం ఇచ్చారు. సంబంధించిన సిలబస్ లెవెల్ గూడా ఈ నోటిఫికేషన్‌లో మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఈ డీటెయిల్‌గా ఎవరి సబ్జెక్ట్‌కి ఏమేం సిలబస్ ఉన్నది అనేది గూడా ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి సెలక్షన్ ప్రాసెస్‌ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ సెలక్షన్ ప్రాసెస్ అనేది స్కూల్ అసిస్టెంట్స్, లాంగ్వేజ్ పండిట్స్, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కి 80% అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే 20% అనేది టెట్ నుండి వెయిటేజ్ వస్తది. అలాగే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్‌కి 100% మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నుండే వాళ్ళకి మెరిట్ లిస్ట్‌లో ప్రిపేర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఈ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ అండ్ వివిధ అన్ని రిజర్వేషన్లు కూడా యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం రిజర్వేషన్ ఉండడం జరుగుతది. ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ప్రొవిజనల్ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారో అన్నీ కూడా ఇందులో మెన్షన్ జరిగింది. అలాగే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత రిజర్వేషన్ గూడా కన్సిడర్ చేసిన తర్వాత క్యాండిడేట్స్‌ని 1:3 వైస్‌గా ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్‌కి పిలవడం అనేది జరుగుతది. 1:3 రేషియోలో ఫైనలైజేషన్ ఆఫ్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రాసెస్ గురించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అనేది కూడా ఈ నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది ఈ జాబ్ అట్ యువర్ ప్లేస్ సైట్‌లో అవైలబుల్‌గా ఉంది. మీరు నోటిఫికేషన్ అనేది డీటెయిల్‌గా డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్‌గా చదువుకోవచ్చు. అండ్ నా తరపు నుండి ఎవరైతే అప్లై చేయబోతున్నా అండ్ అప్లై చేయాలనుకున్న ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, ప్రిపేర్ అయితున్న వాళ్ళకి కూడా కంప్లీట్‌గా మీకు సీరియస్‌గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని కూడా ఆశిస్తున్నాను. నా ప్రయత్నం ఏదైతే ఉందో మీకు నచ్చినట్లయితే ఈ డీటెయిల్స్‌ని మిగతా వారికి షేర్ చేయడానికైతే ప్రయత్నించండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.
బాయ్.